అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొకరికి రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఈ వీడియోని. సో ఒక చిన్న లైక్ చేస్తే మనకి సపోర్టివ్ ఉంటుంది అన్నట్టు. అసలు ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను 5-6 డేస్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సో రెయిన్కి ఇక్కడ ఉంది కదా మా రూమ్లో, రెయిన్కి కూడా వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక రెయిన్కి వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయినా. మా రూమ్లో అసలు ఎవరు లేకుంటే ఎంత గలీజ్ ఉందంటే, అసలు ఈ రూమ్ అవతారం ఏందో మీ అందరికీ చూపిద్దామని మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఇవాళ ఏం చేస్తా అనే బ్లాగ్ అయితే తీస్తున్నా. డైలీ రొటీన్ బ్లాగ్. నేను చాలా రోజులు అవుతుంది నా రొటీన్ బ్లాగ్ తీయక. ఒక 1 month బ్యాక్ ఏమో తీసిన. సో మళ్ళీ ఇవాళ తీస్తున్నా. అందరైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ వీడియోలు నచ్చితేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మా రూమ్ అంతా నేను మీకు చూపించిన తర్వాత దాన్ని ఎట్లా మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా సదరినో అదంతా చూపిస్తా. గలీజ్ అంటే గలీజ్ ఉంది ఘోరంగా. ఎట్లుందో చూపిస్తాను నేను మీకు. చూడ్రి మా రూము. ఇక్కడ డోర్ కాడ మొదలు పెడితే ఇదంతా బోళ్ళు, గ్యాస్ పే చిన్నది, చాప. ఇక బట్టలు అయితే అబ్బా గలీజునే. నాకు వాటిని చూస్తేనే చిరాకు అనిపిస్తుంది. ఈ అన్నం గంజులలో అన్నం అయితే ఇక మొత్తం ఫంగస్ వచ్చింది. ఏడు ఎట్లుందో క్లారిటీగా కనిపిస్తలేదు. ఇగో ఏడు రే ఎంత ఘోరంగా అయిపోయిందో. ఇంకా బర్రెలు కూడా తినాయి. ఇది అట్లా అయిపోయింది. కూర రేణుకి అండిపోయింది. ఇక రేణుకి వేసిన జొన్న రొట్టెలు ఇదంతా మాది అవతారం. చూడు ఇక ఇందులో వాటర్ అయిపోయినాయి. గ్యాస్ చిన్నది. ఆ బట్టలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. అసలు నేను పిచ్చిలేస్తుంది. మెయిన్గా వచ్చింది అయితే చేపల కోసమే. చేప కోసం పాపం ఒకటి ఆల్రెడీ అనిపోయింది కదా. మెయిన్గా దీనికోసం వచ్చిన. దీనికి ఫుడ్ లేకపోతే ఎట్లా పాపం. ఎన్ని రోజుల వరకు నేను 5 days లేకున్నా కూడా బాగానే ఉంది. నాకైతే మస్తు బాధ అనిపించింది. ఫస్ట్ ఫుడ్ అయితే వేయాలి దీనికి. అవి చూడండి వచ్చి మింగుతుంది. చూసిరా ఇప్పుడు ఒకటి వచ్చి మింగింది. నాకైతే దీనికోసమే మస్తు టెన్షన్ అయింది పాపం. ఎందుకంటే మనం చెప్తే ఆకలి అవుతుందని అది ఎట్లా చెప్తుంది దానికి ఎట్లా పాపం అని పైకి వస్తుంది కదా చూడు. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ వేసిన. ఇదంతా క్లీన్ చేయాలి మొత్తం. ఈ బట్టలు ఇగో సంచులు ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేయాలి. ఓకేనా. నేనైతే ఇవాళ నా డైలీ రొటీన్ బ్లాగ్ చాలా రోజులు అవుతుంది తీయక. నాది ఓన్లీ నాది. అద్దం బలిగింది. అసలు ఆగమాగం ఒక వారం రోజులు ఇంట్లో రూమ్లో లేకపోతే ఘోరం అయిపోయింది. అందుకే ఆడవాళ్ళు భయపడతారు ఇంట్లో లేకపోతే ఏమవుతుందో. మేము అందరం అమ్మాయిలమే కానీ అందరు ఇంటికి పోయిన కర్మానికి మొత్తం ఘోరంగా అయిపోయింది. చూడు ఎట్లుందో. ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చుకున్న బ్యాగ్లోకి వెళ్ళి అన్ని తీయాలి. అన్నేం లేవు, ఒక ఛార్జర్ ఒకటే. ఛార్జర్ తీసి ఇదైతే హరిషాన్ని ఇచ్చిన గిఫ్ట్ది మైక్ సెట్ గుర్తుంది కదా, అది తీసుకెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఇక్కడ ఉంటే ఎవరన్నా రూమ్కి వచ్చినా కూడా అదే దానితో తీసిన మళ్ళీ పెద్ద పరిశాన్ అందుకోసం అంటే తీసుకొచ్చు ఇంట్లో ఏం లేవు అంటే పోయి తీసుకొని వచ్చిన. ఎటు నుంచి స్టార్ట్ చేయాలో అర్థమే అవుతలేదు. ఏ పని నుంచి స్టార్ట్ చేయాలో ఫస్ట్ బోల్లో మన్నా లేకపోతే బట్టలు పడత పెట్టన్నా ఎట్లా చేయాలో అర్థమే అవుతలేదు. ఈ ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ తీసి పారేయాలనిపిస్తుంది బయట. ఇవన్నీ అవి రేంటి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ అయితే బెడ్షీట్లు మట్ట పెట్టాలి. క్లాత్ని ఇదంతా చూస్తున్నాం. ఇదైతే నా బెడ్షీట్. రేణుకా ఇక తన ఇంటికి వెళ్ళిపోయి తన మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, అందుకోసం అయితే వెళ్ళిపోయింది. ఇక ఒకదాన్ని ఇవన్నీ చేయాలి. ఇంకెవరైనా వస్తే ఉంటా, లేకపోతే నేను కూడా వెకేట్ చేసేస్తాను. ఎట్లా అంటే ఒక 2-3 ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా ఈ వర్క్ మొత్తంలో వాళ్ళేమో డ్యూటీకి వెళ్ళేది, నేనేమో ఒక్కదాన్ని చేసేది. అంత ఆగమాగం పరిస్థితి. గలీజ్ అనిపిస్తాను. ఫస్ట్ ఇదంతా అయిపోయాక అన్నం కాదు అసలు ఏం చేయబుద్ధి కాదు. క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నిజంగా. నాకైతే ఎవరికైనా అంతే, కానీ కొందరు గలీజ్ ఉన్నా కూడా అట్లనే ఉంటారు. మా పక్కన వాళ్ళు అయితే ఎంత గలీజ్ ఉన్నా మంచిగానే ఉంటారు, కానీ నాకు అట్లా అస్సలు ఉండడానికి రాదు. ఈ విషయం అయితే చాలా వీడియోలు అలా చెప్పిన. బెడ్షీట్లు అయితే మట్ట పెట్టినాయి. ఈ జీన్స్ ప్యాంటు ఆమె వేసుకుంది కావచ్చు. ఇవన్నీ ఇడిచిన బట్టలు అన్నట్టు. ఇడిచిన బట్టలు కూడా ఇనేసింది. ఎందుకంటే బయట చాలా గాలి వస్తుంది కదా ఘోరంగా. ఈ 2-3 ఇక మొన్న మా అక్కలు ఇంటికాడ పూరి అదే చపాతీ చేస్తాంటే కాలింది, బొగ్గ వచ్చింది కదా.
ఇదైతే తలగడ, అదే తలకు పెట్టుకునే డ్రెస్సే, కానీ ఇవన్నీ బయట వారేసేది తనది. ఇదంతా క్లీన్ అయితేనే మంచిగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. నాకైతే రూమ్ క్లీన్గా ఉంటున్నాయి కదా, మనకు తినాలనిపించినా ఏదన్నా రూమ్లో ఉండాలన్నా కూడా క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అంత ఆగమాగం ఉంటే నాకైతే అస్సలు నచ్చదు. అందుకోసం అయితే ఇవన్నీ మడత పెట్టినాకనే తిందామని అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకే ఇదంతా వేస్తున్నా. బయట వారేయాలి ఇవన్నీ, ఫస్ట్ బయట వారేసినాక లెక్క ఇక, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పిండాలి, సాయంత్రం అన్న పిండుతాయి, ఇప్పుడు కాకుండా కూడా అట్లుండేది అవసరం. ఈ బట్టలని తీసి అయితే బయట వారేసిన. ఇక సాయంత్రం మనం సర్ఫ్ వేసి నానబెట్టుకున్న తర్వాత పిండుదామనేసి అయితే నేనైతే మొత్తం బయట వేసిన. ఒక్కటే నిమిషం బయటకు వేసిన కానీ ఎండ అయితే ఫుల్ కొడుతుంది, జాగ్రత్త ఎండకైతే. ఈ సిటీలలో ఏదైనా పడేయడానికి కూడా కష్టమే, కవర్లు ఉండాలి, అన్నమైనా కూర అయినా ఏదైనా డస్ట్బిన్లా పడేయడానికి కూడా మనకి ఇబ్బంది. మాకైతే డస్ట్బిన్ కూడా ఫుల్గా నిండింది. నేను పోక ముందుకు నిండింది. మా అక్క వాళ్ళ ఇంటికన్నా నేను 6 days ఉన్నా. 6 days కంటే ముందే చాలా రోజులు అవుతుంది నిండిపోయింది. ఇక దాన్ని బయట పడేద్దామంటే ఒక్కరితో కాదు, మేము మార్కెట్కి వెళ్ళే రోజు డస్ట్బిన్ తీసుకెళ్ళే వాళ్ళం. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు వచ్చిన టైంకి మేము సరిగ్గా ఉండము. ఇక్కడ పక్కన డంప్ యార్డ్ లాగా ఉంటుంది, అందులో అయితే వేసేస్తాము. అందుకోసం అయితే ఇదంతా ఇక మొత్తం డస్ట్బిన్లోనే వేసినాం అన్నట్టు. అదైతే ఫుల్ అయిపోయింది. ఇంకెవరన్నా ఉంటే నేనన్నా బయట పడేద్దును, బట్ కవర్లు వేసి పెట్టిన. ఇక ఒక్కొక్క వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉండాలి మనం. ఇక లేట్ అయితే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది, మళ్ళీ తొందర కావాలి. మళ్ళీ ఒక 10 వరకు మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ 11 అయింది అనుకో, ఒక 1 hour లేట్ అయింది. ఎందుకంటే ఇది గలీజ్ అయిపోయింది. ఇక అన్నం అయితే మొత్తం ఫంగస్ వచ్చింది, కర్రీ కూడా అందులో. కనీసం ఆమె వెళ్ళేటప్పుడు కవర్లు వేసిపోయినా బాగుండు, కానీ తను కూడా వెళ్తా అని తనకు తెలియదు కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అన్నట్టు. సడన్గా ఫోన్ వస్తే వెళ్ళిపోయింది అన్నట్టు. లేకపోతే ఇక ఎవరైనా క్లీన్లో పెట్టుకొనే పోతాము. ఇక అన్నీ ప్రతి ఒక్క డబ్బా మొత్తం తీసి క్లీన్ చేసిన అన్నట్టు. మొత్తం అందులో కూడా అల్లం పొట్టు ఉండే, మనం అల్లం తీసినప్పుడు పైన ఉంటుంది కదా, అది ఎప్పుడైనా టీ వేసుకుంటే అందులో వేస్తా అనేసి మా ఫ్రెండ్ ఉంచుకున్నది. తను డికాషన్ తాగేది ఎప్పటికీ, సో దానికోసం అయితే నేను ఉంచిన. అందుకోసం అయితే అది కూడా మొత్తం ఫంగస్ వచ్చింది, మొత్తం ఇట్లా బూజ వస్తుంది కదా, దాన్నే ఫంగస్ అని అంటాము. అట్లా వచ్చింది. నేనైతే మొత్తం ఇక అన్నీ, నాకు ఒక్కటి కూడా క్లీన్ లేకపోతే అస్సలు మంచిగా అనిపింది. ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎండేదో అది కూడా డస్ట్బిన్లో పడేసిన. ఇదైతే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత దీని మీద ఇక మళ్ళీ బౌల్ కడుగుదామా ఏం చేద్దాం అన్నట్టు పిచ్చి లేచింది. నాకు ఎటు నుంచి ఏ వరకు స్టార్ట్ చేయాలన్నా కూడా అర్థం కాలేదు. ఈ డబ్బాలన్నీ తీసిన, ఈ డబ్బాలలో కూడా ఏమన్నా ఖరాబ్ అయినవి ఉంటే పడేసి మంచిగా న్యాచురల్గా మళ్ళీ మనం ఏమన్నా పసుపు అట్లాంటివి పోసుకుంటాం కదా, అవన్నీ డబ్బాలు అన్నట్టు ఇవి. ఇక ఎట్లయినా క్లీన్ చేస్తున్నాం కదా, అన్నీ చేయాలనేసి అయితే నేను ఆ డబ్బాలు కూడా తీసేసిన. చీపుతో కొంచెం ఊడ్ చేసి మళ్ళీ పేపర్లు తీసి మళ్ళీ పేపర్లు కూడా వేసేసిన అన్నట్టు. అది సెల్ఫ్ ఒకటి కొంచెం కిందికి ఏమైనా పడిపోయేటట్టు, ఆడ బరువు పెడితే సెల్ఫ్ తిరిగేటట్టే ఉన్నది. ఇక మళ్ళీ ఓనర్ వాళ్ళు మేమే చేసినామని అంటారు. అందుకోసం అయితే నేను ఇంక అంత ఎక్కువ ఏం చేయలేదు, లైట్గా అట్లా పెట్టేసిన. ఈ బౌల్ల పీస్ కూడా ఇక నాకు కోపం వచ్చింది, అన్నీ నీట్గా లేని మొత్తం పడేసి ఫ్రెష్ తీసిన అన్నట్టు. అంతకుముందే మేము ఒక స్టీల్ పీస్ తీసుకొచ్చుకున్నాం, అదే యాడ్ చేసిన అందులో. ఇదంతా తీసి డస్ట్బిన్లో అయితే వేసిన. మనకు ఫస్ట్ ఏదైనా ఇల్లు క్లీన్గా ఉంటేనే మంచిది ప్లస్ మనకి ఏ డిసీజ్ రాదు. మళ్ళీ మనకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది. అన్నం అయినా ఏదైనా తినాలనిపిస్తుంది ఇంట్లో మంచి ఫ్రెష్గా ఉంటేనే. నాకైతే అట్లా అనిపిస్తుంది. కొందరు గలీజ్ ఉన్నా కూడా అట్లనే ఉంటారు, అమ్మో నాతో అట్లా కాదు, మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా నీట్గా ఉంటేనే. చాలా వరకు నీట్గా ఉంటేనే తింటారు. ఇదైతే ఎన్నడో తీసుకొచ్చింది మా ఫ్రెండ్, మామిడికాయ పచ్చడి. మేము రూమ్ కొత్తలో తీసుకొచ్చినాం. దాదాపు ఇక వాళ్ళు వచ్చి 1 year అవుతుంది, నేను వచ్చి 6 months ఏమో అవుతుంది అన్నట్టు. నాకంటే ముందే వాళ్ళు వచ్చారు, వాళ్ళ తర్వాత నేను యాడ్ అయినా. ఆ చట్నీ అదంతా తీసి పారేసిన. ఇక మొత్తం అంత గలీజ్ అనిపించింది నాకు. అందుకోసం అయితే మొత్తం తీసి అయితే పాడేసి మంచిగా క్లీన్ అయితే చేసుకున్నా. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత చూడాలి నెక్స్ట్ బయట ప్రాసెస్ ఫుల్గా ఉంది. ఫస్ట్ ఇల్లు ఉడిచి మంచిగా ఆకులు ఉడిచి నీళ్ళు చల్లాలి మంచిగా. ఇక బౌల్ అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ బయట ఆకులు ఉడిచి చల్లే వరకు అది ఆరిపోతుంది కదా, తర్వాత బౌల్ కడుగుదామని ఫిక్స్ అయ్యాను. వీడికి వచ్చేసరికి మగ్గుల మీద కూడా ఫుల్ దుమ్ము అన్నట్టు. ఎందుకంటే మనకి ఈ మధ్యలో వర్షాలు కొడుతున్నాయి కదా, ఫుల్గా దుమ్ము వస్తుంది. అవన్నీ తీసి మంచిగా కడిగి, చెప్పులు కూడా కింద ఆగమాగం ఉన్నాయి. రెయిన్కై నాయ 3 జతలు అన్నీ నాయే ఉన్నాయి, రెయిన్కే తక్కువనే నా ఎక్కువనే. అవన్నీ తీసి పైన పెట్టేసిన అన్నట్టు. నాకు అంత పిచ్చి అవుతుంది. మొత్తం ఇదంతా అయిపోవాలి, ఎప్పుడు అయిపోతుంది అని మైండ్లో అదొకటే గట్టిగా ఫిక్స్ అయినా. కదా చీపురు అందుకొని ఉడుతూనే ఉన్నా. నిజంగా ఇంటికాడ లెక్కనే అయిపోయింది. నాకు ఏడున్నా కూడా నీట్గా ఉండాలనిపిస్తుంది. మాకైతే ఇంకా టెర్రస్ కాబట్టి బయట ఉన్న చెత్త మొత్తం కొట్టుకొచ్చి టెర్రస్ మీదే పడుతుంది, అట్లుంటుంది. కానీ ఈ వీడియో అంతా తీయడానికి కూడా మస్తు కష్టము. వేరే వాళ్ళు ఉంటే తీస్తారు కానీ మనం తీసుకోవాలంటే కూడా కష్టము. అటు నేను పని చేసుకోవాలి, ఇటు మీకు చూపెట్టాలి, ఇదంతా అయితే మస్తు కష్టం ఉంటుంది. ఇంత కష్టపడ్డా కూడా అంత ఘోరంగా కామెంట్స్ పెడతారు. అసలు నేను ఒక కామెంట్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా.
మల్లేష్ అని ఒక యూజర్ ఉంది. ఆ యూజర్ అతను అంత ఎట్లా అంటే ఇంకేం పని పాట లేదు, నువ్వు పని లేక ఇట్లా చేస్తున్నావు, పని చేసుకోవచ్చు కదా అని అట్లా పెట్టిండు. మా కర్మగాలి నీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం నీ ఛానల్ని, నీ సబ్స్క్రైబర్స్ కాబట్టి మేము అట్లా చూస్తున్నాం నీ ఛానల్ అని చెప్పిండు. నేను దానికి ఏమని రిప్లై ఇచ్చిన అంటే, మీరు నాకు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నారు అన్నయ్య అని నేను చెప్పిన అన్నట్టు. ఎందుకు చేసుకున్నారు, మీకు నచ్చినట్టు మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉంటారు కదా అయితే నేనైతే చెప్పిన. ఆ కామెంట్ ఆ యూజర్ది నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నా. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, తనకి ఒక వీడియోలో చెప్తే బుద్ధి వస్తుంది కావచ్చు అనుకున్నా, కానీ ఎందుకులే ఇట్లా ఇవన్నీ చేసుకోవడం, ఒక్కొక్కరికి దాన్ని చూసి ఇంకింత ఎక్కువ పెడతారని అయితే నేనైతే సైలెంట్గా ఉన్నా. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులలో నాకు అట్లాంటి కామెంట్ ఏం రాలేదు. నేను మళ్ళీ రిప్లై కూడా ఇచ్చిన అతనికి. అదంతా అయితే క్లీన్ చేసిన కదా, వాటర్ మొత్తం కొట్టిన, సగం మేము సగం వాళ్ళు ఊడ్చైతే మంచిగా వాటర్ అయితే వేసిన. మొక్కలకు అసలు నీళ్ళే పోయారు, ఎప్పుడైనా మేమే పోయాలి. మా దాంట్లోనే నేనే పోస్తా. అసలు ఘోరంగా వాడిపోయినాయి, వీటికైతే వాటర్ పోయాలి ఇప్పుడు. పాపం వీటికి ఎన్ని రోజులు అయినా నీళ్ళు పోయాక అయితే వాడిపోయినాయి పాపం మొత్తం. ఎందుకు పొద్దున సాయంత్రం పోతా నేనుంటే. ఇంకా బయట వర్క్ అయితే అయిపోయింది, మొక్కలకు కూడా నీళ్ళు పోసిన, అవి కూడా చాలా వాడిపోయినాయి. అసలు నాకు బాధ అనిపించింది అన్నీ ఒకటేసారి చూస్తే. ఒక వారం రోజులు లేకపోతే ఇట్లా అయిపోయింది. ఇదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఇంత బాధ ఉంటుంది, నార్మల్గా వదిలేసే వాళ్ళకి ఏముండదు అన్నట్టు. నేనైతే ఇక బౌల్ అయితే స్టార్ట్ చేసిన, ఫుల్గా బౌల్ అయిపోయినాయి. ఇక అన్నీ మంచిలేని అన్నీ మొత్తం సింక్లో వరేసిన, తోముతా ఉన్నా. మనకు మన పని మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఎంత పని చేసినా కూడా మనది అని అనిపిస్తుంది. నాకెందుకులే అంటే అసలు ఇవన్నీ చేసుకోలేము. నాకెందుకులే అంటే నేను అవన్నీ క్లీన్ చేయకపోదును, ఎందుకంటే ఇది మా ఇల్లు కాదు, రూమ్ కాబట్టి మేము ముగ్గురం ఉంటాం కాబట్టి ముగ్గురికి సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని లేదు అని లేదు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ప్లస్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినా చేయకుండా నాకు నచ్చదు కాబట్టి నేను చేసుకున్నాడు, అంతే కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నేను కూడా అందుకే ఇక మొత్తం చేసిన. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి మంచిగా నీట్గా ఉంచుకోవాలి. నాకు ఉన్న రోజులైనా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అందుకోసం నేనైతే ఇక బౌళ్ళు బట్టలు అవన్నీ బట్టలు అయితే బయట వారేసిన, బౌళ్ళు మంచిగా దొమ్మిన అన్నట్టు. అసలు నాకు ఈ వ్లాగ్ తీయడానికి ఇబ్బంది ఏం అనిపించలేదు, కానీ నేను ఒక టైం పెట్టుకున్నా కదా, 10 వరకు కంప్లీట్ చేయాలి మొత్తం అని పెట్టుకున్నా. బట్ 11 అయింది. ఆ 11 ఎందుకు అయిందంటే ఈ వీడియో సెట్ చేయనీకే, అటు అటు అని. అసలు నేను ఒక మ్యాటర్ కూడా డిస్కస్ చేయాలి. నేను ఇవన్నీ డైలీ వ్లాగ్స్ చేస్తున్నా బరాబరే, కానీ ఎవరు అసలు చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మీరు సపోర్ట్ చేసినట్టయితే. నా షార్ట్ వీడియోస్కు బాగానే లైక్ చేస్తున్నారు, మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ లైవ్కి అందరు అలవాటు పడ్డారు. లైవ్ పెడితేనే చాలామంది వస్తున్నారు, లైవ్ పెడితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వీడియోస్ చూసి వ్లాగ్స్ ఎవరు చూసి సబ్స్క్రైబ్ చేస్తుంటలేరు. ఓన్లీ మన వరకు మాత్రమే ఒక 5, 6, 10 మంది మంచిగా నీట్గా ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూస్తున్నారు. అట్లా అందరు అట్లుంటే బాగుండు. నా ఛానల్ మానిటైజేషన్ అయింది, నా ఛానల్ ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, గూగుల్ పిన్ అవన్నీ అయిపోయినాయి. మనం సక్సెస్కి కొంచెం రీచ్లో ఉన్నాము. కొంచెం మీరు అందరు సపోర్ట్ చేయొచ్చు కదా, ఏమనుకోకుండా. ఓకేనా? బోల్దాముడు అయితే కంప్లీట్ అయింది. సింక్ అయితే కడగాలి ఇప్పుడు. ఇక సింక్ కూడా మస్తు రోల్ అవుతుంది కదా కడగాలి. ఈ ఒక పని మొదలు పెట్టినాం కాబట్టి ఇక అన్ని పనులు చేయాల్సిందే. సింక్ కూడా కడిగిన, సింక్లో కూడా చాలా చెత్త ఉంది. అసలు నేను లేచిన వెంటనే ఫస్ట్ సింక్ కడిగిన తర్వాతనే బౌల్ అయితే అని లేచిన, ఎందుకంటే ఆ సింక్లో ఉన్న దరిద్రం అంతా మళ్ళీ బౌల్లో పడితే మనమే తింటాము. అందుకోసం అయితే నేనైతే ఇక సింక్ మొత్తం కడిగి ఇల్లు అయితే ఊడుస్తున్నా. ఇల్లు అసలు సర్ఫేస్ కడుగుదాం అనుకున్నా, బట్ మాకు ఇప్పుడు ఇట్లా మనకి సైడ్కి హోల్ ఉంటుంది కదా వాటర్ బోనికి, అట్లా లేదన్నట్టు. మళ్ళీ అవన్నీ తీసి ఎత్తిపోయాలి. ఆల్రెడీ నేను బయట ఊడ్చిన కడిగిన కాబట్టి మళ్ళీ సర్ఫ్ వాటర్ అన్నీ పోతాయి కదా అనేసి అయితే నేనైతే చేయలేదు. సండే రోజైనా లేకపోతే నాకు వీలుంటే సాయంత్రం అయినా చేసేసుడే, ఎందుకంటే ఇక రూమ్ కూడా కడిగితే కొంచెం మంచిగా ఉంటుంది కదా. అట్లనే ఈ కిటికీలకు దుమ్ము ఇదంతా మంచిగా క్లీన్ చేసుకున్నా. నా క్లీనింగ్ చూస్తానైతే పిచ్చిలేస్తుంది నాకే. అసలు నాకు ఇంతగానం చేసేది అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంటికాడనే చెయ్యము, చేత కాకుండా ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ చేయాల్సి వస్తుంది అని అనుకుంటున్నా. అంతే, మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, అంతే కదా.
వీడికైతే మొత్తం మాకు అక్కడ హోల్ లేదన్నట్టు పక్కన వాటర్ పోయేది కనిపిస్తుందా, నేను ఇక్కడ ఇందాక చీపురు పెట్టిన అక్కడ ఉంటేనేమో మనకి ఎన్ని వాటర్ పోసినా ఏం కాదు. ఇక్కడ సిటీలలో వాటర్ వేస్ట్ చేయొద్దని అట్లాంటి పెట్టను కూడా పెట్టరు. అట్లయితే అయింది నా పరిస్థితిగా. ఈ ఊడ్సుడు చల్లుడు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుని ఇక బియ్యం పెట్టాలి. క్లీనింగ్ అంతా అయిపోయింది, ఒక పని అయిపోయింది. కానీ ఇంకా సగం పని ఉన్నది. ఇక హ్యాండ్ వాష్ చేసుకొని రైస్ పెడితే రైస్ అయ్యే అంతసేపు నేను వేరే పని చూసుకోవచ్చు, అంతే కదా. ఇంకా బియ్యం అయితే కడగాలి. ఈ గ్లాస్తో 1.5 ఇందాక చూపించిన గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ 1.5 అయితే బియ్యం పోసిన సరిపోతుంది నా ఒక్కదానికి. అదే ఇంకా అయిపోలేదు అసలు, అందుకోసం అయితే అవైతే చేసిన. ఇక సరిపోతుంది కదా ఒక్కదాన్ని. ఇద్దరం ఉంటే 3 గ్లాసులు పెట్టుకునే వాళ్ళం నైట్కి మళ్ళీ మార్నింగ్కి. ఇప్పుడైతే 1.5 పెట్టినా నేను, నాకు మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది అనేసి. అంతకుముందు అయితే రేషన్ బియ్యమే తిన్నాం. ఇంటికాడ బియ్యం ఉన్నా కూడా ఎవడు పట్టుకొస్తాడని రేషన్ బియ్యం తిన్నాం మేము. ఇక ఇక్కడనైతే మళ్ళీ ఈ మంత్లో సన్న బియ్యం ఇచ్చారు కదా, అవైతే తీసుకున్నాము. ఎందుకంటే కార్గో సర్వీస్ వేయడానికి ఫుల్ డబ్బులు అయితే ఎందుకులే అని అయితే మేమైతే ఇవే తీసుకున్నాం. ఇక పనులన్నీ అయిపోయినాయి, బ్రష్ చేయాలి. అమ్మయ్య 90% ఇక పనులన్నీ అయిపోయినాయి. ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేసిన, రైస్ అయితే అవుతుంది. ఇక బ్రష్ చేసి స్నానం చేసి తినడమే. ఇక ఒక్కొక్క పని అయిపోతుంటే అమ్మయ్య రిలాక్స్ అనిపిస్తుంది. నేనైతే ఇక బ్రష్ చేసి మొహం అయితే కడుక్కున్నా. ఇక వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. బ్రష్ అయితే వేసిన కదా, బ్రష్ వేయడం అయితే అయిపోయింది. నేను బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతా అన్నట్టు. ఇది నా డైలీ రొటీన్. 1 గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతా బ్రష్ చేసిన వెంటనే, ఏం తినక ముందుకే. సో ఇది పక్కా డైలీ మొహం అడిగిన వెంటనే 1 గ్లాస్ వాటర్ అయితే తాగుతాం. ఇట్లా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన స్టమక్ మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. ఎవరైనా మన మొహం కడిగిన వెంటనే ఏం తిన ముందుగా 1 గ్లాస్ వాటర్ అయితే తాగాలి. నేనైతే ఇట్లనే తాగుతాను రోజు. కూలే లేవు, లేకపోతే ఇంకో గ్లాస్ తాగుతున్నాం. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది కదా, రైస్ అయితే ఉడుకుతుంది. ఇక కర్రీ నేను ఒక్కదాన్ని ఏమనుకుంటే ఆల్రెడీ మామిడికాయ చట్నీ ఉంది, అదే వేసుకుని తినడం. ఇక స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా తింటే పని అయిపోయినట్టే. స్నానం చేసి అన్నం తింటే ఆ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మంచిగా. స్నానం చేయకుండా తింటే గలీజ్ అనిపిస్తుంది అంతా. స్నానం చేసినాక తింటే ఇక పని మొత్తం కంప్లీట్ అయినట్టే. స్నానం చేసి అయితే వచ్చినాయి. ఇక ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి, అంటే రెడీ అవ్వడానికి ఏముండదు మనకు, కానీ మొహం అంతా పేలినట్టు అయిపోతుంది అంతా దూరంగా. టిక్లీ పెట్టుకోవడం ఎటైనా పోతే రెడీ అవ్వడం, లేకపోతే వాటికి నేను నార్మల్గా ఇది అయిపోయినాక తిని లైవ్ అయితే పెడతాయి. ఇక మేము కలుగుతుంది, మస్తు ఎండలు కొడుతుంది, జాగ్రత్త ఎండలలో అందరూ. అంతే మన రెడీ, అంతే మన రెడీ ఇక అయిపోయింది. ఇప్పుడైతే తినడమే. ఇప్పుడు అన్నం అయితే వేసుకున్నా. కర్రీ ఏంటో చెప్పన్నా, కొత్త మామిడికాయ పచ్చడి. ఇవి చూసిరా, ఓ ఆయిపోతా. కరెక్ట్ అంటే నోట్లో ఊరిలు ఊరుతున్నాయి. కొత్త మామిడికాయ పచ్చడి మాదైతే మా మమ్మీ మొన్న పెట్టి పంపించింది అన్నట్టు. మనకి ఎన్ని ఉన్నా కొత్త మామిడికాయ పచ్చడితో తింటే థ్రిల్లే వేరు కదా. వావ్ మస్తుంది. చూడండి, మీకు కూడా ఒక ముద్ద నా సబ్స్క్రైబర్లకు. ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్, అంటే మార్నింగ్ బ్లాగ్ అన్నట్టు. ఈ బ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఓకేనా. కొత్తగా చూసిన వాళ్ళకి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లాగ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ వచ్చిన తర్వాత వీడియో చూడండి ఓకేనా. ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ నాది ఓకేనా. ఎంతమంది కొత్త మామిడికాయ పచ్చడితో అన్నం తిన్నారు ఇప్పటికే? ఆల్రెడీ నెక్స్ట్ మంత్లో పెడతారు, కానీ మాకు ముందే వచ్చింది మామిడికాయ పచ్చడి. సో మేమైతే తింటున్నాం ఓకే.
ఓకేనా? బ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.